జై భీమ్. అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. భారత రాజకీయాల్లో మతాలకు, కులాలకు, వీటి భావజలంతో మన భారత వ్యవస్థ నిండిపోతుందనేది తెలుస్తూ ఉంది. భారత రాజ్యాంగ వ్యతిరేకులే ఈ బీజేపీ సంస్థ, కాంగ్రెస్ సంస్థ అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. వీరు రాజ్యాంగం మీద ఎలాంటి గౌరవం లేనటువంటి వ్యక్తులు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తారు అనేది కూడా మనకు కళ్ళ ముందు కనబడతా ఉంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగం అనేది ఎంత కళ్ళ ముందు కనపడుతున్న ఈ రాజ్య పాలకులు, ఆధిపత్య కులాలకు చెందినటువంటి వర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నటువంటి సన్నాసులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగమూర్తి, జ్ఞానధనుడు, అపార బుద్ధుడు, నీతి జ్ఞానుడు, సామాజిక విప్లవకారుడు, స్త్రీ విముక్తి ప్రదాత, నూతన సామాజిక సాంస్కృతిక విప్లవ యోధుడు, ప్రవక్త, గాంధీ కుట్రను ఎదిరించినవాడు, ఎందరో తాత్వికులు ఆయన నుంచి ఆవిర్భవించినారని చెప్పేసి భారతదేశంలో అడుగడుగునా కనబడతా ఉంది. భారతదేశంలో విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఈ రోజు ఏ మేధ వర్గం బీసీ, ఎస్సీ, ఎస్టీలలో ముఖ్య పాత్ర వహిస్తున్నారంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఫలితమే అని చెప్పేసి తెలుసుకోవచ్చు. కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, జేఎన్యూలను మేధావులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు తయారు చేసిందంటే కేవలం అంబేద్కర్ గారి త్యాగఫలమే అని చెప్పేసి తెలుసుకోవచ్చు. అంబేద్కర్ గారు నిజమైన స్వతంత్ర ఉద్యమకర్తల్లో దళిత టీచర్లు, బీసీ టీచర్లు, లాయర్లు, జడ్జీలు, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు రూపొందారంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగ ఫలితమే అని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక ఛాయ్ వాళ్ళను ప్రధానమంత్రి నిలబెట్టిందనంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగ ఫలితం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక వితంతువురాలు ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగ ఫలితం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా గారు, హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షా గారిని చేసినటువంటి మంత్రి పదవి నిలబెట్టిందంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగమే అని చెప్పి చెప్పుకోవచ్చు. ఆయనను 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి రాజ్యాంగమే అని చెప్పేసి కూడా మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి గుర్తించినటువంటి ఆయన జన్మదినం రోజున సెలవు దినం ప్రకటించినటువంటి అమెరికా లాంటి దేశాలు కూడా ఈరోజు ఆయన త్యాగ ఫలితం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కనీసం విజ్ఞత లేనటువంటి, కనీసం అవగాహన లేనటువంటి కేంద్ర మంత్రులు కావడం ఈరోజు చాలా దేశానికే సిగ్గుసేట్ అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు బీజేపీలో కానీ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు కనీసం అంబేద్కర్ గారి త్యాగం తెలుసుకోలేనటువంటి ఓటర్లు, ఆ పార్టీ జెండా మోస్తున్నటువంటి వారు కూడా కనీస విజ్ఞత, అవగాహన తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ఒక దేశంలో జాతీయ పార్టీగా నిలబడినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు కేవలం ఆయన ఆలోచన విధానం, ఆయన పని విధానంతో ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నిలబడిందని చెప్పి తెలుసుకోవచ్చు. అలాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి త్యాగం, 3 కొడుకులను, తన బిడ్డను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసత్వాన్ని భారత రాజ్యాంగం కోసం త్యాగం చేశారని చెప్పేసి తెలుసుకోవచ్చు. అలాంటి మేధావిని పట్టుకొని పార్లమెంటు నిండు సభలో అమిత్ షా గారు మాట్లాడినటువంటి అనుచిత వాక్యాలను వెనుకకు తీసుకొని ఖచ్చితంగా భారతదేశ 140 కోట్ల జనాభాకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా ధర్నాలు, రాస్తారోకోలు, క్షమాపణ చెప్పేంత వరకు ఖచ్చితంగా మేము ఉద్యమిస్తూ ఉంటాం. ఖచ్చితంగా అమిత్ షా గారిని క్షమాపణ చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే అమిత్ షా గారు ఒక ప్రధానమైనటువంటి పదవిలో ఉన్నటువంటి, దేశానికి మూలమైనటువంటి ప్రధాన బాధ్యతలో ఉన్నటువంటి వ్యక్తి, దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తిని విమర్శించడం ఇది దేశానికే అవమానం అని చెప్పేసి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.